ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్ శుభోదయం. హాయ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాలిని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇద్దరు చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు? ఆఫీస్కి వచ్చింది వర్క్ చేయడానికే కదా. అయ్యో అవునా, నేను ఇంకా పల్లి బఠానీలా అమ్ముకోవడానికి అనుకున్నాను. ఏమో అనుకున్నాను, కార్తిక్ సార్కి మాటలు బాగానే వచ్చు. అలా అంటావేంటి మాలిని? కార్తీక్ మా అందరితో బానే మాట్లాడతాడు. నాతో అంతంత మాత్రమే మాట్లాడతాడులే. వావ్, సూపర్ గుడ్ న్యూస్ కార్తీక్. ఏంటి? గవర్నమెంట్ నుంచి మెయిల్ వచ్చింది. ఏమని? అదే మొన్న క్వాలిటీ విషయంలో ఆఫీసర్ కాల్ చేసి శ్రీని ఎక్స్ప్లెనేషన్ అడిగారు కదా, దాని గురించి. కంపెనీలో జరిగిన మోసం గురించి డీటెయిల్గా ఆధారాలతో సహా వాళ్ళకి మెయిల్ చేసి నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ కావని శ్రీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అందుకు వాళ్ళు సారీ చెప్పి ఎప్పట్లాగానే స్టాక్ పంపించమని మెయిల్ పంపించారు. నిజంగా ఇది చాలా మంచి న్యూస్ వేదా. ఈ మాలిని అడుగు పెట్టిన వేళ విశేషం అలాంటిది. ఏంటి చూస్తున్నావు? నిజమేగా, దీనంతటికీ కారణం నేనే కదా. అవును మాలిని, ఈ విషయంలో నువ్వు హెల్ప్ చేయడం వల్లే మేమందరం ఎంత రిలీఫ్గా ఉన్నాం. నువ్వేం బాధపడకు మాలిని, ఇందులో క్రెడిట్ మొత్తం నీదే. అందరూ మెచ్చుకుంటారు, ఒక్క మనిషి తప్ప. ఎవరు మాలిని? ఇంకెవరు, నా పక్కనే ఉన్నాడుగా పప్పు సుద్దా. కార్తీకా? అవును వేదా, ఇంత పెద్ద హెల్ప్ చేశానా? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నిజమా కార్తీక్? మాలిని నిన్ను అంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడేసింది, థ్యాంక్స్ చెప్పకపోవడం ఏంటి నువ్వు? చెప్పాను కదా మాలిని. నేను నోరు తెరిచి అడిగితే అప్పుడు చెప్పావు, లేదంటే అప్పుడు కూడా చెప్పేవాడివి కాదు. అదేం లేదు, నేను థ్యాంక్స్ చెప్దామని అనుకున్నాను, ఆ లోపు నువ్వే అడిగేశావు. అవునా, సంతోషం అనుకున్నందుకు. ఇంత సరదాగా ఇంత హెల్పింగ్ నేచర్తో అసలు ఎలా ఉండగలుగుతున్నావు మాలిని? మన హార్ట్ మంచిదైతే అలా ఉండిపోతాం అంతే వేదా. నీలా ఉండడం అంత ఈజీ కాదు మాలిని. ఈ మాలిని ఒక్కతే మాలినిలా ఉండగలదు. పార్వతి, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నా హెల్ప్ తీసుకోవచ్చు కదా. మీకెందుకండి ఈ పనులు? ఇలా ఇవ్వండి. భార్యకి హెల్ప్ చేయడంలో తప్పే ఉంది. సరేలేండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది పార్వతి.
కార్తీక్ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయ్యి తన కాంట్రాక్ట్ మళ్ళీ ఎప్పట్లాగే రన్ అవుతుంది. అలాగే ఇచ్చిన మాట ప్రకారం కంపెనీ బాధ్యతలు అప్పగిస్తూ వీణా వేదల్ని బోర్డు మెంబర్స్ని చేశాను. వాటితో పాటు తొందరలోనే మన కంపెనీ స్థాపించి 25 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఇయర్ ఫంక్షన్ కూడా జరుపుకోబోతున్నాం. ఇన్ని సంతోషాల మధ్య కూడా నా మనసు చాలా వెల్తిగా ఫీల్ అవుతుంది పార్వతి. ఎందుకండి? మీ అక్క సరస్వతి వల్ల. ఎందుకు పార్వతి తనకంత పట్టుదల? అవును, ఒకప్పుడు తప్పులు చేశానని నేనే ఒప్పుకుంటున్నాను కదా. కానీ ఇప్పుడు నేను అలా లేను. అయినా సరే నన్ను నమ్మదేంటి? ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రై చేశాం సరస్వతిని ఇంటికి తీసుకురావాలని, ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పటికైనా వచ్చి మనతో ఉంటే అందరం కలిసి ఇదే ఇంట్లో ఉండొచ్చు కదా పార్వతి. అక్కకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు కదండి. ఇంకా ఎందుకు లేనిపోని ఆశలు పెట్టుకొని బాధపడతారు? ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఒక్కసారంటే బయటపడ్డాను, కానీ ప్రతిసారి అంటే కాపాడడం ఆ దేవుడికి కూడా కష్టమే కదా పార్వతి. ఏంటండి ఆ మాటలు? లేదు పార్వతి, నన్ను కంప్లీట్ చేయనువు. అలాంటి జరగరాంది జరిగితే సరస్వతితో ఉండాలన్న నా చివరి కోరిక కూడా తీరకుండా పోతానేమోనని భయంగా ఉంది నాకు. ఊరుకోండి, ఎందుకలా మాట్లాడతారు? పార్వతి, ఒక్కటి చెప్తాను, చేస్తావా? ఏంటండి? నా కోసం ఇంకొక్కసారి వెళ్ళి మాట్లాడు ప్లీజ్. ఇక్కడికి రావడానికి ఒప్పించు. అక్క రావాలని మనతో ఉండాలని నాకు ఉందండి. కానీ అక్క రాకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ప్లీజ్ పార్వతి, ఒక్కసారి. సరేనండి, మీ సంతోషం కోసం అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడమే కాదు పార్వతి, సరస్వతిని ఒప్పించి నువ్వే తీసుకురావాలి. నా ప్రయత్నం నేను చేస్తానండి. నిజంగా? ఇప్పుడు నా మనసు తేలిగ్గా ఉంది పార్వతి. ఎలా అక్కని ఇక్కడికి రప్పించడం? ఏంటి పార్వతి, నాతో ఏమైనా మాట్లాడడానికి వచ్చావా? అదేం లేదక్క, నిన్ను చూడాలని, నీతో కొంత సమయం గడపాలని వచ్చాను. అక్క, ఇప్పటికే చాలా సందర్భాల్లో అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. నువ్వు కూడా ఆ ఇంటికే వచ్చి ఉండొచ్చు కదక్కా. అవునక్క, మా అందరికీ దూరంగా ఇలా ఎంతకాలం ఉంటావక్క? మనం కోరుకున్నట్టే వీణా వేదలకు కంపెనీలో అధికారాలు కూడా వచ్చాయి. ఇక మీదట వాళ్ళు సంతోషంగా ఉంటారు. పైగా కంపెనీలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా ఉంది. నువ్వు ఆ ఇంటికొచ్చేస్తే అందరం కలిసి ఆ ఫంక్షన్ని సంతోషంగా జరుపుకోవచ్చు.
నాకు చెప్పి రమ్మని రాయబారానికి పంపించారా ఆయన? నాకు తెలుసక్క, నువ్వు ఆయన గురించి ఆలోచిస్తావని. ఆయన గురించి కూడా నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆయన ఇదివరకటి మనిషి కాదక్క, ఎంతగానో మారిపోయారు. నువ్వు ఆ ఇంటికొచ్చి ఆయనకి దగ్గరగా ఉంటే ఆ విషయం నీకే అర్థమవుతుంది. మీరు మర్చిపోయినంత సులభంగా నేనేదీ మర్చిపోలేను పార్వతి. అలాగే ఆయన్ని మీరు నమ్మినంత సులువుగా నేను నమ్మలేను. అన్నీ మర్చిపోయి ఆ ఇంటికి రాలేను. అయినా కలిసుండడం అంటే ఏంటి చెప్పు? ఒకే ఇంట్లో ఉండడమా? కాదు పార్వతి, ఒకరి మనసులకి ఒకరు దగ్గరగా ఉండడం. నేనిక్కడున్నా మీరక్కడున్నా మన మనసులు ఎప్పటికీ దగ్గరగానే ఉంటాయని నమ్ముతున్నాను. అక్క, నేను స్వార్థపర్రాల్ని కదా, నా వల్లే నువ్వు ఆ ఇంటికి రావడం లేదు కదా. పిచ్చిదానా, హ, స్వార్థం అంటే ఏంటో కూడా తెలియని నువ్వు స్వార్థపర్రాలివి అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? నువ్వనుకున్నట్టే నీకు స్వార్థం ఉంటే నేను మీ జీవితాల్లోకి వచ్చేదన్నా చెప్పు? నేను కూడా వచ్చేస్తే ఇక్కడ కార్తీక్ ఒంటరివాడు కాడా? ఆలోచించు. ఇవన్నీ ఆలోచించే నేనక్కడికి రాకూడదు అని నిర్ణయించుకున్నాను. అంతేకాని అందుకు నువ్వు కారణం కాదు. అయినా నేనెక్కడుంటే ఏంటి చెప్పు? ఒక్క ఫోన్ చేస్తే నేను మీ ముందు వాలిపోనా పార్వతి? మనం ఎవరెవరం ఎక్కడున్నా మన బాధ్యతల్ని కర్తవ్యంగా నిర్వర్తించటమే అంతిమం. కాబట్టి నువ్వేం బాధపడకు, సరేనా? అమ్మో, అన్నయ్య బీపీ చూస్తుంటే ఈసారి నిజంగానే హార్ట్అటాక్ వచ్చేలా ఉంది. నోరు జారి ఏదన్నా వాగితే నన్ను చంపేస్తాడు. ఏది పడితే అది వాగకుండా ఆచితూచి మాట్లాడాలి. అన్నయ్య, కూల్ డాడ్, ఎవరైనా వస్తారు. భయపడమని చెప్తున్నావా? నన్ను భయపడమని చెప్తున్నావా? భయపడమని చెప్పట్లేదు డాడ్, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం డాడ్? ఏం చేద్దాంరా? ఏం చేద్దాం? అమ్మో, అనుకున్నవేవి జరగకపోతుండటంతో అన్నయ్యకి పిచ్చి పట్టిందా ఏంటి? చేయడానికి ఇంకే ఉందరా? మీ అమ్మని ఇంటికి రప్పించలేకపోయాం కదా, ఇంకేం చేయలేం, అయిపోయా. మీరే అలా అంటే ఎలా డాడ్? లైఫ్లో ఒక్కసారైనా సరస్వతి మెడలో వంచాలని నా ఆశరా, తీరేలా లేదు. తీరదు. కోపం, నవ్వు, అంతలోనే ఆందోళన. వీడేంటి అపరిచితుడు పార్ట్ 2 చూపిస్తున్నాడేవాడా? కనీసం కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లోనైనా మనం ఏదో ఒకటి చెయ్యాలి డాడ్. మీరు తిట్టనంటే నేనొక ప్లాన్ చెప్తాను. ముందు ప్లాన్ ఏంటో చెప్పు. తిడతానో లేదో తర్వాత చెప్తాను. చెప్పు. ఇలా కాని చేస్తే ఖచ్చితంగా వదిన మెడలు వంచిన వాళ్ళం అవుతాం. వదిన్ని వాడుకుని ఇక్కడి వెళ్ళని అదుపులో పెట్టచ్చు. కొడతావా ఏంట్రా అన్నయ్య? ఇంత గొప్ప ప్లాన్ చెప్పావు, నిన్నెందుకు కొడతాను ఇంకా?
నిజంగా బాగుందా? తమాషా కంటున్నావా? సూపర్ గా ఉంది. నిజంగానే ప్లాన్ అదిరిపోయింది అత్తయ్య. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అయితే చాలు. సరస్వతి, చెప్తా నీ సంగతి. నా పగ తీర్చుకోవడం కోసం నా ప్రేమనే పక్కన పెట్టిందాన్ని. ఇలా అందరి అమ్మాయిలా ప్రతి విషయానికి రియాక్ట్ అయ్యి ఆలోచించకూడదు. డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. నాకు తెలుసు వేద కావాలని నన్ను రెచ్చగొడుతుంది. అలాగని నేను రెచ్చిపోయి తొందరపడకూడదు. తెలివిగా ఆలోచించాలి. ఇక మీదట నేను చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేదంటే ఇంతవరకు చేసిన దానికి అర్థమే లేకుండా పోతుంది. బోర్డ్ మెంబర్గా నాకున్న రెస్పాన్సిబిలిటీస్తో నేనేం చేయగలను? అసలు ఏం చేయాలి? నాన్న, నీ కూతురు బోర్డు మెంబర్గా ఇంకో అడుగు ముందుకే అయిపోతుంది. ఇందులో కూడా నీ కూతురే గెలుస్తుంది. అది మీరు పైనుంచి చూస్తారు. ఇంతకీ నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా? అసలు నా ఆలోచన రైటా రాంగా? నా ఆలోచన కరెక్టా కాదా అనేది ఈ 1 రూపీ కాయిన్ డిసైడ్ చేస్తుంది. బొమ్మ పడితే నేను గెలిచినట్టు. ఖచ్చితంగా ఇది బొమ్మే పడుతుంది. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. ఆఫ్టర్ ఆల్ మాకు మెటీరియల్ సప్లై చేసే మీరు నాకే నీతులు చెప్తున్నారా? నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు మీ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయగలను. తలుచుకో చూద్దాం.
తలుచుకో రిషి. ఇది మేము నీతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ కాదు, మీ అన్నయ్య శ్రీ గారు మాతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్. ఏమైంది వేద? అది చూడండి శ్రీ, మీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకోండి, లేదంటే అది మన కాంట్రాక్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది.